హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఏం జరిగిందంటే నేను విజయనగరం బయలుదేరానండి. ఒక టెంపుల్ కవర్ చేయడానికి న్యూస్ కోసం విజయనగరం బయలుదేరాను. అయితే విజయనగరం వెళ్తున్న దోవలోని పొలాల్లోని వరిచేలు ఉడుస్తున్నారండి. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది, పచ్చగా ఉంది. అందుకే వీడియోస్ నేను తీశాను, మీరు కూడా చూడండి. రైతన్నలు ఎంత కష్టపడుతున్నారో. ఆ ఎండవాన అనకంట కష్టపడుతున్నారు. మొన్న పడిన వర్షాలకి ఈ వాటర్ అంతా రావడంతో వరిచేనులు ఉడుపులు మొదలుపెట్టారండి. అగోండి పొలంలో పనిచేస్తున్నారు రైతులు. వాళ్ళు పండిస్తేనండి మనం తింటామండి, అది మాత్రం మనం మర్చిపోకూడదు. మీరు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. నాకు ఎంత ముచ్చటేసింది అండి, లోపలికి వెళ్ళాలనిపించింది. అంత చక్కగా ఉందండి. పొలాల్లో పచ్చగా ఉన్నాయి. ఇప్పుడే వరిచేను ఉడుస్తున్నారు. ఆ పొలాలు అంటానా చాలా నీటితో నిండుగా పచ్చదనంతో చాలా బాగుందండి చూడనందుకు మట్టుకు. మీరు మీ పల్లెటూరు వెళ్తుంటారు కదా, అప్పుడు చూడండి. మనం ఎప్పుడు సిటీలోనే ఉండిపోతాం, ఏటి వెళ్తామండి అక్కడికి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు వాళ్ళు. అగండి ఆవులతో దున్నుతున్నారు పొలవని నాగలు పట్టుకొని. ఇక్కడ ఉడుపులు ఉడుస్తున్నారు రైతులు. ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారండి. చూడండి పొలాలు ఎంత బాగున్నాయో, పచ్చదనంతా నిండున్నాయి. ఆ రోజు వర్షం పడుతుందండి, అందుకే కొంచెం మబ్బుగా అనిపించింది. ఇలాగ వరిచేనులు పండించి సాగు చేసి మనకి ధాన్యం బియ్యం అందిస్తున్నారండి. అందుకే అన్నదాత అని అన్నారండి. మీరు కూడా సెలవుల్లో మీ ఊరు వెళ్ళండి. సిటీలో ఉండటం మనకు తెలియట్లేదండి. పల్లెటూరులో ఏం జరుగుతుందో. ఇగోండి వరిసేను పొలాలు ఉడుపులు అన్నీ అవుతున్నాయి. అందుకే నేను వీడియో తీసి పెట్టానండి. అందుకే మీకు చూపించాలనిపించింది, అందుకే వీడియో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు నేను అందిస్తానండి. ఇదిగోండి ఇక్కడ నారు ఉన్నది. నారు వేసి ముందు నారు తీసి మొత్తం పొలం అంతా ఉడుస్తారండి.